నమస్కారం మేడం. నమస్తే మా మేడం, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో 1 అండ్ 8 కాంబినేషన్లో ఉండకూడదు అంటారు. అంటే ఉంటే మంచిదా కాదా? అంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి వివరంగా తెలియచేయండి. తప్పకుండా 1 అండ్ 8 ఈ కాంబినేషన్ ఎలా ఉండాలి? డేట్ ఆఫ్ బర్త్లో 1 ఉండాలి, లేదా 10 ఉండాలి, 19 ఉండాలి, 28 ఉండాలి. సో 28లో ఉన్నప్పుడు మీకు 1 అండ్ 8 ఉన్నట్టే కదా లెక్క. ఓకే అండి. మళ్ళీ ఇవన్నీ కలిపేసేస్తే మనకి 8 టోటల్స్ ఏవో వస్తాయి. 8, 26, 17, 6, 44. లెక్క తెలియాలండి. మీరు ఏమీ తెలియకుండా ఒక లెక్క చూసి ఇది 8 వచ్చింది, 17 కదండి ఇది 8 ఉంది, 26 కదండి ఇది 8 ఉంటే ఆ లెక్కలు కనపడటం లేదు, రావట్లేదు. సో కళ్ళు మూసుకొని చేస్తే లెక్క అవుతుంది. కాబట్టి 1, 8 అని సింపుల్గా చెప్పుకుందామండి. 1కి 8కి ఏమిటి వైరం? 1, 8 కాంబినేషను పొలిటికల్ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సక్సెస్ ఇస్తుంది, లేదా మైనింగ్ ఇంజనీర్స్ వీళ్ళకి సక్సెస్ ఇస్తుంది. ఆర్ పెట్రోలియము, గనులు వీటిని చేసేటటువంటి ప్రొఫెషన్ కలిగిన వాళ్ళకి 1 అండ్ 8 సక్సెస్ని ఇస్తుంది. ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే 1, 8 కాంబినేషన్ ఉంటుంది, బాగుంటుంది. 1, 8కి ఎందుకు పడదు? అగైన్ మనం ఇంకో డిపార్ట్మెంట్లోకి వెళ్దామండి. రవి, సూర్యుడు, శని, కాబట్టి ఈ కాంబినేషన్ బాగుండదు. మరి ఇదే చాట్లో శని ధనాధిపత్యం వహిస్తూ ఉంటే, మీ ధనం తాలూకు అధిపతి శని అయితే ఇక్కడ 1, 8 కాంబినేషన్ బాగుండదని ఎలా చెప్తారు? మీకు వచ్చే ₹1 అయినా ఆ శని వల్లే వస్తుంది. కాబట్టి 1 అండ్ 8 కాంబినేషన్ బాగాలేదని ఎలా చెప్తాం? ఎప్పుడైతే బాగాలేదన్నామో అప్పుడు 8ని కట్ చేసామనుకోండి, మీకు సంపాదన ఉండదు కదా. సో ఇలా కట్ చేసినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, మేము పేరు మార్చుకున్నాం మేడం, ఉద్యోగం పోయింది. ఇక్కడ మీరు చేసిన తప్పు ఏంటండి? మీకు తెలుసో తెలియకుండా 180 ఉండేసరికి మీకున్న భయం వల్ల ఆ 180ని తీసుకెళ్ళి 15 చేద్దామని అనుకుంటారు. మీరు మార్చాలనుకుంటే అది అవ్వదండి. ఇలా మార్చడం వల్ల ఏమవుతుందంటే ధనం ఆగిపోతుంది. అవునన్నా కాదన్నా ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఒక మనిషికి ధనాన్ని కంట్రోల్ చేసే నెంబరు ఆ నెంబర్స్లోనే ఉంటుంది. మీరు ఆస్ట్రాలజీ లెక్కల్లో వేస్తే అధిపతి, ధనము, ధనస్థానము ఎలా ఉంది, ఆ అధిపతిని కంట్రోల్ చేయాలని చెప్పి ఆ అధిపతికి రెమెడీస్ చేయకుండా, లేకపోతే ఆ అధిపతిని వదిలేసేసుకుంటే పనిచేయడం మానేస్తాయా? మానేవు కదండి. సో డేట్ ఆఫ్ బర్త్లో కాంబినేషన్ ఎవ్వరూ మార్చలేరు. వన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో 1, 8 కాంబినేషన్ ఉందంటే దానికి అర్థం ఏదో ఒకటి ఉంటుంది. సో 1, 8 కాంబినేషన్లో ప్రొఫెషన్ చూద్దామండి. ప్రొఫెషన్లో 1, 8 కాంబినేషన్ మెడికల్ లైన్ అండి, కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇంజనీరింగ్, అంతదాకా వస్తే ఈరోజు మనం పరిగెట్టి కంప్యూటర్ ఇంజనీరింగ్. ఏ వ్యక్తికైనా ఈ కాంబినేషన్ లేకపోతే అతను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవలేడు, మెడిసిన్కి వెళ్ళలేడు. ఇప్పుడు చెప్పండి, 1, 8 కాంబినేషన్ ఒక మనిషి జీవితంలో ఉండాలా లేదా? 1, 8 నేమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందండి? మీరేమో డేట్ ఆఫ్ బర్త్లో 1 అంటున్నారు, పేరేమో 8లో అంటున్నారు. రెండు ఎలా కుదురుతాయి? కుదరవు. సో పేర్లో 1, 8 కాంబినేషన్స్ ఉండవు, ఖచ్చితంగా ఉండవు. 1, 8 కాంబినేషన్స్ని తీయడానికి మనం అందరం కలిసి ఆలోచించిన మరొక పద్ధతి పైథాగరస్ పద్ధతి. అచ్చులన్నీ కలిపితే టోటల్ 1, హల్లులన్నీ కలిపితే 8 వస్తాయి. కాబట్టి ఇది 1 అండ్ 8. బట్ ఈ కాంబినేషన్ 9 అవుతుంది కదండి. ఎవరైనా రామాలో ఉంటే ఆర్ఎం అని పిలుస్తున్నారా? మీరు చెప్పాలండి. రామ స్పెల్లింగ్ RAMA, ఏలు అచ్చులు తీసేయండి, రామాలో RM హల్లులు RM అని పిలుస్తామా, లేకపోతే రామా అని పిలుస్తున్నామా? సో అచ్చులు విడదీయటం, హల్లులు విడదీయటం, అచ్చులు 1 వచ్చి 8 వస్తే ఇది 1, 8 కాంబినేషన్ అంటారు. పేర్లలో ఇటువంటి కాంబినేషన్స్ ఉండవు. పేరుకి టోటలే ఉంటుంది. ఆ మాటకి వస్తే పేరులో ప్రతి అక్షరానికి మీరు తీసుకున్నారా అనుకుంటే కనుక 8 వచ్చినప్పుడల్లా పీకేసేయండి, 6 వచ్చినప్పుడు పీకేసేయండి. ఎందుకంటే ఇవి రెండు పడవు కదా. అప్పుడేముంటుందో చూడండి. ప్రపంచంలో ఎవరినైనా అచ్చులతో పిలుస్తున్నారా, హల్లులతో పిలుస్తున్నారా? అచ్చుల లెక్కకి లక్కీ కలర్స్ ఉంటాయా, హల్లుల లెక్కలకి లక్కీ డేస్ ఉంటాయా? ఇవి రెండు కలిపితే కదండి పేరు. మన పాస్పోర్ట్ కానీ, వీసా కానీ, మార్క్సిస్ట్లో కానీ మన అచ్చులు తీసి హల్లులు తీసి రాస్తున్నారా? సో రాయినప్పుడు మీకు పేరులో 1, 6, 1, 8 కాంబినేషన్స్ ఎలా ఉంటున్నాయి? డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయండి. దీన్ని ఎవడు బాగు చేయలేడు. ఆ మాటకు వస్తే టచ్ చేయలేం. డేట్ ఆఫ్ బర్త్లో 1, 8ని మీరు టచ్ చేయలేరు. అక్కడ 1, 8 ఉందంటే నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒక లక్షణం మీకు ఉండబట్టే మీకు ఆ కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి,
ఓ వ్యక్తి డాక్టర్ అయ్యాడంటే 1/8 కాంబినేషన్. ఓ వ్యక్తి పెట్రోలియం ఇంజనీరింగ్లో చదివాడంటే 1/8 కాంబినేషన్. ఒక వ్యక్తి ఆటోమొబైల్ చదువుతున్నాడు 1/8 కాంబినేషన్. ఇప్పుడు ఏం చెప్తారు? మీరు సంపాదించిందే మీ చదువుతో అయితే కనుక ఆ చదువునే మీరు 1/8 కాంబినేషన్లో వద్దు అనుకుని మీరు BA చదువుతారా? మీకు 1/8 కాంబినేషన్ వద్దు కదండి. 1/8 మంచిది కాదు కదా. సో సైన్స్ చదవద్దు మీరు. BA కానీ బీకామ్ కానీ చదువుకోండి. దానికి ఏ ఉద్యోగాలు వస్తే అవి చేసుకోండి. ఇప్పుడు 1/8లో 8 మీకు మనీ ఇస్తుందండి. కాబట్టి ధనం వద్దు. ఏం చేస్తారు మీరు? సో కాంబినేషన్స్ మన తలరాతని బట్టి ఉంటాయి. మనం జన్మించేటప్పుడు ఓ డేటాను తెచ్చుకుంటాం చూసారా, అందులోంచి కాంబినేషన్స్ వస్తాయి. ఈ డేటాని టచ్ చేసేవాడు లేడు, డేటాని మార్చగలిగేవాడు లేడు, కాంబినేషన్ని చెడగొట్టేవాడు అంతకంటే లేడు. ఒకవేళ ఇది పని చేయటం లేదు నెగిటివ్ అన్నప్పుడు దీన్ని పాజిటివ్గా చేసే సత్తా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆల్వేస్ వెల్కమ్ టు మై ఆఫీస్ అండి. చూపించండి. సో కాంబినేషన్స్ని మనిషి మార్చలేడు. మీకు ఉంది అంటే మీ జీవితంలో ఆ కాంబినేషన్కి అర్థం ఉంటుందండి. దాన్ని బట్టే కాంబినేషన్స్ వస్తాయి. సో మీ బర్త్ నెంబర్ని కాదనలేము, డెస్టినీ నెంబర్ని కాదనలేము, ఇటువంటి కాంబినేషన్స్ని అంతకంటే కాదనలేము. నా దృష్టిలో అయితే ఏదైనా ఒకటేనండి కాంబినేషన్. వెన్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే, అదే మీ పేరులో ఉంటే నాకు అబ్జెక్షన్ ఉండొచ్చండి. అది కూడా ఎలాగా? మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ తీసుకుని 8 ఉంది కాబట్టి ఏమైనా బాధ వస్తుందేమో అని మార్చడమే తప్ప, ఈ 8 కనుక మీకు ధనాన్ని ఇస్తుంది, చదువునిస్తుంది అంటే నేను మార్చను. అర్థమైంది కదండి. సో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ వేరు, నేమ్లో కాంబినేషన్స్ వేరు. నేమ్లో ఇలా 1/8 ఉండవండి. అర్థమైంది కదా. విన్నారు కదండి. డేట్ ఆఫ్ బర్త్లో 1/8 కాంబినేషన్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.